నమస్తే బాబాయ్, ఏం పేరు మీ పేరు? వెంకటయ్య. వెంకటయ్య. ఓకే. ఇది ఫిల్మ్ మేకర్ బస్తీ, ఫిలిం నగర్, దుర్గాభవాని నగర్ బస్తీ. దుర్గాభవాని నగర్. ఓకే బాబాయ్, ఏం లేదు, మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే దానం నాగేందర్. నాగేంద్ర కదా. అవును. మరి ఇప్పుడు దానం నాగేంద్ర గారు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. సరే, ఎందుకు వచ్చారు ఏంటంటే అభివృద్ధి చేయాలని వచ్చారని అంటారు. సరే, వాళ్ళ స్వలాభం కోసం వచ్చారు, ఇంకో రకం మనకు అనవసరం అది. సరే, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మరి దానం నాగేంద్ర మళ్ళీ రిజైన్ చేసి, ఎందుకంటే వాళ్ళ మీద 11 మంది ఎమ్మెల్యే మీద అనర్హత వేడి పడ్డది కదా, అప్పుడు ఒక బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చేశారు కదా. సో మరి ఏంటి, మరి దానానందరూ రిజైన్ చేసి మళ్ళీ గెలిచే అవకాశం ఉందా ఇక్కడ? అధికార పార్టీదికే వేస్తారు ఓటు. అంతేనా? అధికార పార్టీకి ఖచ్చితంగా వేస్తారు. ఎందుకని? ఎప్పుడు చూసినా ఎలక్షన్లు వచ్చినా ఎప్పుడు వచ్చినా మీరు చూసిర్రు. ఇప్పుడు జున్నార్ వేసిర్రు, ఇప్పుడు నాగార్జున సాగర్ వేసిర్రు, అవన్నీ వేసిర్రు. ఇది కూడా కాంగ్రెస్కే పట్టం కడతారు. ఆయన కాంగ్రెస్కి వేస్తే కాంగ్రెస్ అధికార పార్టీకే వేస్తారు పక్కా. ఎందుకంటే ఉప ఎన్నిక కాబట్టి. ఉప ఎన్నిక అధికార పార్టీ కాబట్టి. ఎందుకంటే పథకాలు కావాలంటే అధికార పార్టీ ఉండాలి. ఓకే, పక్కా. ఓకే, ఒకవేళ అధికార పార్టీ లేకపోతే పథకాలు కావా? నీ ఎక్కడివి? ఇప్పుడు నా జేబుల పాయలు నీ జేబులకు రావాలంటే ఎట్లా వస్తాయి చెప్పు? అట్లా ఆలోచించు, కరెక్టే. అవునులే. అది ఇప్పుడు మన ఎమ్మెల్యే అంటుంటే, మన ఎమ్మెల్యే అంటే మనకు సీఎం తోటి ఉంటుంది, డైరెక్ట్ ఉంటుంది. సీఎం ఫండ్స్ ఇస్తాడు, ఎమ్మెల్యే పని చేస్తాడు. మరి ఆయన లేపా ఈయన లేపా ఎట్లా చేస్తారు? ఓకే, అట్లా. మరి దానం నాగేంద్రకి మరి మళ్ళీ అవకాశం ఉందంట, గెలిచే అవకాశం ఉంది? పక్కా 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 ఉంటుంది. పరిపాలన మంచిగా చేస్తాడు ఇక్కడ. ఇప్పటికీ ఆయన 10-15 ఏళ్ళ నుంచి ఉన్నాడు, చేస్తుండు. నా ఆపత అంటే సాపత అంటే అన్నిటికీ అర్హత ఉంది. వస్తాడు. మరి బీజేపీ చింతల రామచంద్ర రెడ్డి గారు ఉండేవాడు. ఉన్నాడు, దేవుడు, ఆయన దేవుడు. కాకపోతే గుళ్ళు గోపురాలు ఆయన చూస్తూనే ఉంటాడు. మంచిగా పాపం ఆయన ఉండగా అనొద్దు, కానీ ఇంకా ఆయన తగ్గట్టు ఆయన చేస్తుండు. మనీ కోరుతున్నాడు. ఆయన మంచి ఆయన. మా నాయకులు ముగ్గురు మంచోళ్ళే అయ్యా, ఎవరిని కాదని రాదు, ఎవరిని తీసేయరాదు. కానీ మనకెందుకంటే అధికారం ఉంది కాబట్టి మన పట్టం అంటే. మరి దానం నాగేంద్ర బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ కి వచ్చాడు కదా, ఆ ఎఫెక్ట్ ఏమి ఉండదు. చూసేస్తారు ఎమ్మడే పార్టీ మారినప్పుడే ఎమ్మడే వెళ్ళిపోతూనే ఉంటారు. అందుకని మరి మన్ని గోవిందర్ రెడ్డి కావచ్చు, చంద్రరామ ఇప్పటి నుంచి వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు. 15 ఏళ్ళ నుంచి గెలిచే అవకాశం లేదంటావా? ఇప్పుడు ప్రభుత్వం ఎవరుతుంది నాయన? ప్రభుత్వం ఎవరుతుంది చెప్పు, మీరే చెప్పండి. ప్రభుత్వం వాడుతుంది కాబట్టి ప్రభుత్వం దిక్కే మొగ్గు చూపుతుంది. ఇప్పుడు అనుభవస్తులు ఉంటారు. ఇప్పుడు ఇది ఫిలిం నగర్ ఏరియా, మామూలు వాళ్ళు లేరు వాళ్ళు. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులు అర్థం చేసుకొని కొంతమంది అట్లా. పథకాలన్నీ అమలు అవ్వాలంటే అధికార పార్టీ ఉండాలి. అధికార పార్టీ పక్కా. గెలుపు ఖాయమంటావు? గెలుపు ఖాయమే. ఎందుకంటే ఇప్పుడు మనం జూబ్లీస్ చూడలేదా, నాగార్జున సాగర్ చూడలేదా? ఉప ఎన్నిక ఏదొచ్చినా ఏదైనా పోయిందా? అదే అట్లా. మరి దుబ్బాక అట్లా జరగలేదు కొద్దిగా ఆయన మన మంచితనం. దుబ్బాగా రఘునందన్ రావు అంటే మామూలు మంచి క్యాండిడేట్ కాడు, మామూలు క్యాండిడేట్ కాడు ఆయన. ఎంపీ చేయండి, ఎంపీకి ఎందుకు ఇచ్చారు? అది అట్లా అన్నట్టు మంచిని ఎప్పుడైనా కోరుతారు. నాగేంద్ర అయితే మీకు మంచిగా చెడుకు అన్ని పెట్టుకుంటాడు. ఇప్పుడు ఆపత అనిపోయినా కానీ మనకు తిరుగులేదు మనిషి ఆయన. ఎట్లుంది బాబాయ్ ఇక్కడ, సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, ఉన్నాయి, చేస్తాడు. ఉన్నా కానీ చేస్తాడు ఆయన.